హాయ్ అండి. ఈరోజు నేను పప్పుచారు చేపల వేపుడు చేస్తున్నాను. దానికోసం 150 గ్రామ్స్ కందిపప్పు తీసుకుని ఫ్రై చేశాను. ముందు ఫ్రై చేసిన తర్వాత శుభ్రంగా కడిగి మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసుకుని కుక్కర్లో పెట్టాను. అది పూర్తిగా ఉడికిపోయిన తర్వాత 3 విజిల్స్ వచ్చేటప్పుడు ఉడికిపోయిందండి. అంటే 3 విజిల్స్ అంటే మనం సిమ్లో పెట్టుకోవాలి. అది హైలో అయితే 3 విజిల్స్ ఉడకతాయి. అలా ఉడికిపోయిన దాన్ని నేను స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టానండి, కుక్కర్ ఆవిరిపోవడానికి. ఈలోపు నేను ఫిష్ ముక్కలకి మసాలా పట్టించుకోవడానికి ముందుగా ఉప్పు, పసుపు, కారం, అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు, స్టార్ మసాలా అండి. ఇది స్టార్ మసాలా మీలో ఎంతమంది వాడతారండి? స్టార్ మసాలా కూడా కర్రీస్కి కానీ ఫ్రైస్కి కానీ చాలా బాగుంటుంది. ఈ స్టార్ మసాలా వేసిన తర్వాత కొంచెం ఆయిల్ పోసాను. చివరిగా ఒక నిమ్మ బద్ద అది కూడా పిండి మొత్తం మసాలా అంతా కలిపి చేపలకు పట్టించాను. ఈ మసాలా కొంచెం మనకి గట్టిగా ఉంది, ముక్కలకు పట్టట్లేదు అనుకుంటే కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవచ్చు. నేనైతే వాటర్ వేయలేదు. ఇలా చేసుకున్న ఈ పేస్టు ముక్కలన్నిటికి పట్టించేసానండి. అంటే నేను ముందు ఒక రోజు కర్రీ చేశాను, అందులో కొంచెం తీసి ఉంచాను ముక్కలు చిన్న చిన్నవి ఫ్రై చేద్దామనే ఉద్దేశంతో. ఇప్పుడు ఈ ముక్కలకి ఇదంతా మసాలా పట్టించి 1 గంట పాటు పక్కన పెట్టాను, ముక్కలకు మసాలా పట్టడం కోసం. ఇది పక్కన పెట్టి మరలా నేను ఏం చేశాను అంటే పప్పు ఉడికిపోయింది కదండి, కుక్కర్ మూత తీసి పప్పు గుత్తి పెట్టి రుబ్బేశాను. రుబ్బిన తర్వాత బాగా ఉడికిపోయింది కదండి, ఊరికనే పేస్ట్ అయిపోయింది. ఇలా రుబ్బుకున్న పప్పులో నేను ముందుగా చింతపండు నానబెట్టి ఉంచాను, అది పిసికి అందులో వేసానండి రసం. చింతపండు నేను చిన్న నిమ్మకాయ అంత తీసుకున్నానండి. మేము పులుపు ఎక్కువగా తినం. అందులో మరలా ఇందులో నేను టమాటా కూడా వేసాను కాబట్టి తక్కువే తీసుకున్నాను. దాన్ని పిసికి అందులో పోసిన తర్వాత సరిపడినంత వాటర్ పోసాను. మళ్ళా పసుపు, కారం, అలాగే ఒక ఉల్లిపాయ, ఒక 3 పచ్చిమిర్చి కట్ చేశానండి. అలాగే చిన్న చిన్న టమాటాలు 2, ఇవన్నీ వేసి ఇప్పుడు పప్పుచారుని మనం మరిగించుకోవటమే. సరిపడినంత సాల్ట్ వేసుకొని పప్పుచారు బాగుంటుందండి టేస్ట్ అయితే. ఈ సమ్మర్ కదండి, సమ్మర్లో పప్పుచారు, చారు ఇవాళ వాడుకుంటే మనకు చాలా మంచిది. ఇప్పుడు ఇది చివరిగా కొత్తిమీర వేసి ఇంకొంచెంసేపు మరిగించి ఆపేసానండి. మరీ చిక్కగా కావాలనుకునే వాళ్ళు చిక్కగా చేసుకోవచ్చు. నేనైతే మీడియంగా చేస్తాను, మరీ పలసగా కూడా చేయను పప్పుచారు. ఇలా అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు పప్పుచారుని పక్కన పెట్టి తాలింపు వేస్తున్నానండి. గిన్నెలో ఆయిల్ పోసి కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి అవి పేలిన తర్వాత వెల్లుల్లిపాయలు ఒక 3 దంచానండి. వాటిని కొంచెం దంచి అది వేసి తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి ఇవి కూడా వేసి చివరిగా ఇంగువ వేసి మొత్తం కలిపి పప్పుచారులు పోసేసాను తాలింపుని. వెల్లుల్లిపాయలు నూనెలో బాగా ఫ్రై అయితే మంచి స్మెల్ వస్తుంది తాలింపు అనేది. ఇప్పుడు ఈ తాలింపుని పప్పుచారులో పోసేసాను. పప్పుచారు అయితే మంచి స్మెల్తో భలే ఉందండి. ఈ పప్పుచారు కూడా అయిపోయింది కదండి. ఇప్పుడు మరలా
నేను ఫిష్ ఫ్రై చేయడానికి వేరే బాండి పెట్టి ఆయిల్ పెట్టాను. అది కాగిన తర్వాత కలిపి పెట్టుకున్న ఫిష్ ముక్కలన్నీ ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి. ఫిష్ ముక్కలన్నీ ఒక్కొక్కటి వేసానండి. ఈ ముక్కల్ని మరీ హైలో పెట్టకుండా మంట కొంచెం మీడియంగా పెట్టుకుని మనం ఫ్రై చేసుకుంటే బాగా ఫ్రై అవుతుంది. మరీ హైలో పెట్టేసినా త్వరగా మాడిపోయి ఉడకదండి. అదే మనం ఎక్కువ ఆయిల్ పోసుకొని డీప్ ఫ్రై చేస్తే అప్పుడు మనం హైలో పెట్టుకోవచ్చు మంట. ఇలా తక్కువ ఆయిల్ పోసి మనం ఫ్రై చేసేటప్పుడు మంట తగ్గించుకుని వేసుకుంటే ముక్కలు బాగా వేగుతాయి. ఫిష్ అనేది ఎప్పుడు కూడా కరకరలాడుతూ ఉంటే మంచి టేస్ట్ వస్తుంది. నేనైతే ఎప్పుడు ఇలాగే ఫ్రై చేస్తాను. అది మీ ఆప్షన్. మెత్తగా ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి అది ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు. చక్కగా ఫ్రై అయ్యి కరకరలాడుతూ ఉంటే మాత్రం ఫిష్ భలే ఉంటుందండి పప్పుచారులోకి. ఫిష్ టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. పప్పుచారు ఫిష్ ఫ్రై కాంబినేషన్ బాగుందండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ ఎలా ఉంటున్నాయో కామెంట్స్ కూడా చేయండి. బాయ్ అండి.